రైతులందరికీ నమస్కారం. ఈ ఫీల్డ్ వచ్చేసరికి నేనైతే మొన్న తొంగమంది కొట్టాను అనమాట. తొంగమంది కొట్టి ఎగ్జాక్ట్లీ 15 డేస్ అయితే అవుతుంది, 15 రోజులు అయితే అవుతుందన్నమాట. మనకి తొంగ అనేది ఏ విధంగా మాడింది, అలాగే కొట్టింది ఏ విధంగా ఉంది, కొట్టింది ఏ విధంగా ఉంది, అలాగే మనం తొంగమంది మొక్కజొన్న చేలో కొట్టుకోవచ్చా లేదనేది మీకు ఈ షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ షార్ట్ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మనల్ని అయితే ఫాలో అవ్వండి. మీకైతే చూపిస్తున్నా చూడండి. ఈ ఫీల్డ్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 45 డేస్ అవుతుందన్నమాట. ఇప్పటికీ మనకి తొంగమంది కొట్టింది అయితే ఏ విధంగా ఉందో చూడండి. మొత్తం మాడిపోతుంది అనమాట. తొంగ వచ్చేసరికి పండిపోయింది, మొత్తం ఈ విధంగా పండిపోతుంది. మొత్తం ఇది పండిపోయిన తర్వాత ఇంకొక 10 రోజులకైతే ఇదైతే మొత్తం అయితే చచ్చిపోతుంది అనమాట. ముదురు తొంగ కూడా అయితే కొట్టుకోవచ్చు అనమాట. ఈ మందు వచ్చేసరికి ఇది మనకి డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ నేమ్స్లో అయితే అవైలబుల్గా ఉందన్నమాట. మనకి ధనికా కంపెనీలో అయితే సెంపర్ అని ఉంటుంది. దీని యొక్క టెక్నికల్ వచ్చేసరికి అయితే మనకి హాలో సల్ఫర్ అండ్ మెథల్ అనే టెక్నికల్తో మనకి డిఫరెంట్ కంపెనీస్లో అయితే అవైలబుల్గా ఉంది. మీ దగ్గర ఏ కంపెనీ అవైలబిలిటీ ఉందో దాన్ని అయితే మీరైతే మీ యొక్క మొక్కజొన్న చేలు అయితే వాడుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్.